హాయ్ అండి, నేను మీ స్వాతి. ఈరోజు మన వీడియోలో ఫంక్షన్స్లో దొండకాయ ఫ్రైని ఎలా చేస్తారో ఈరోజు చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలండి. అవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసి కొంచెం వేగనిచ్చి అందులోకి కొంచెం కరివేపాకు, ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి దొండకాయ ముక్కల్ని కలపనివ్వాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా 3 నిమిషాల వరకు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. 3 నిమిషాల తర్వాత మన ఫ్రై ఎలా ఉందో చూసేద్దాము. ఇదిగోండి, ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాని తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. 3 వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉంచి అప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఫ్రైని బాగా వేపుకుంటూ ఉండాలి. మూతను కవర్ చేసుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్రై చేస్తూ ఒక 60% వేగేంత వరకు దొండకాయ ముక్కలను ఉంచుకోవాలండి. 60% వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత పల్లీలను బాగా వేయించి పెట్టుకొని రోస్ట్ చేసుకున్న పల్లీలను కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా బాగా వేగేంత వరకు దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేగిపోతాయి. చివరిలో 1 స్పూను కారం వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలండి. పచ్చివాసన పోతుంది. 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన హోటల్ స్టైల్ దొండకాయ వేపుడి రెడీ అయిపోయింది. చూసారు కదా. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.